ఇక్కడ కనబడుతున్న ఈ మొక్కని తలంబ్రాల మొక్క అని అంటారండి. సో మనం చిన్నతనంలో మనం బొమ్మల పెళ్ళిళ్ళు చేసినప్పుడు అన్నిట్లోనూ మనము ఈ పువ్వులన్నీ తెంపుకొచ్చి బొమ్మల మీద వేసి తలంబ్రాల ఆట ఆడుకునే వాళ్ళం. సో అందుకనే ఈ మొక్కకి ఎక్కువగా తలంబ్రాల మొక్క అనేది పేరు వచ్చింది. అలాగే ఈ మొక్కకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మొక్కను కూడా మనము ఆయుర్వేద పరంగా వాడుతూ ఉంటారు. మహాబీర విత్తనాలని కూడా దీన్ని కూడా అంటూ ఉంటారు. అలాగే ఈ మొక్కలో కాసేటటువంటి కాయలు, ఈ కాయల్ని కూడా అయితే తింటారండి. సో ఇవి పండిన తర్వాత తింటారు. ఇందులో ఈ తలంబ్రాల మొక్క పళ్ళు తిని చూపిద్దామంటే ఎక్కడ కూడా పండిన పళ్ళు అయితే కనపడటం లేదు ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇప్పుడే వస్తున్నాయి. అన్నీ కూడా చిన్న పచ్చి పళ్ళే ఉన్నాయి. ఇదిగోండి, అన్నీ పచ్చి పళ్ళే ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. సో అందువల్ల పచ్చి పళ్ళు అయితే తినడానికి కుదరదు ఫ్రెండ్స్. పండిన పళ్ళు అయితే చాలా అద్భుతంగా తీయగా అయితే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆగండి, ఒక్క పండు కనపడింది. ఇదైతే నేను మీకోసం కోసి, ఇదిగోండి ఎట్టకేలకి 2 పళ్ళు అయితే సంపాదించడం జరిగింది. ఇదిగో చూడండి, చాలా తీయగా చాలా సూపర్గా ఉంటాయి ఇవి. చిన్నప్పుడు వీటిని మేము ద్రాక్ష గుత్తులు అని స్కూల్కి వెళ్ళేటప్పుడు కోసుకుని వెళ్ళి తినేవాళ్ళం అన్నమాట. అంత బాగుంటాయి అన్నమాట, తీయగా. చూసారా, హ్యాపీగా నమిలి మింగేయచ్చు. ఓకేనా? అది ఫ్రెండ్స్, ఈ మొక్కలన్నీ కూడా మనం ఈరోజు అడవిలో చూడడం జరిగింది. నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని మీకు కూడా చూపించడం అయితే జరిగిందనమాట. హీరో రా, నా బాడీ గార్డు నన్ను వదిలేసి అడివంతా వాడే తిరుగుతున్నాడు. చూడండి, చూసారా, ముళ్ళుల్లోకి, చెట్లల్లోకి, పాముల్లోకి ఏది కూడా భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా చూడండి, అందుకనే వీడిని నా బాడీ గార్డ్గా అయితే తీసుకురావడం జరిగింది. దానన్న చూసారా, అది మా హీరో.